సీతమ్మ పూర్వజన్మలో ఎవరో మీకు తెలుసా? పురాణాలు చెప్తున్నాయి ఆమె వేదవతి అనే మహా తపస్విని. ఆమె కథలోనే దాగి ఉంది రాముని వినాశానికి కారణం. పూర్వం వేదవతి అనే ఋషి కుమార్తె చిన్నప్పటి నుండి విష్ణువుని ఆరాధిస్తూ నేను ఆయనకే భార్య అవుతాను అని సంకల్పించింది. ఆమె అడవుల్లో కఠోరమైన తపస్సు చేస్తూ జీవించింది. ఒకరోజు అక్కడికి రావణుడు వచ్చాడు. ఆమె సౌందర్యాన్ని చూసి మోహించి బలవంతంగా తనతో రావాలని కోరాడు. వేదవతి తిరస్కరించింది. నేను నారాయణ్ణి మాత్రమే పతిగా ఆరాధిస్తాను అని. కోపంతో రావణుడు ఆమెను అవమానించడానికి ప్రయత్నించగా వేదవతి తన పవిత్రత కాపాడుకోవడానికి అగ్నిలో దూకింది. అగ్నిలో లీనమయ్యే ముందు ఆమె ఘోర శపథం చేసింది. రావణ, నేను మరో జన్మలో పుట్టి నీ అంతానికి కారణమవుతాను. అలా వేదవతి తర్వాత జన్మలో సీతమ్మగా అవతరించింది. ఆమెను అపహరించిన రావణుడు చివరికి రామచంద్రుడి చేతిలో నశించాడు. ఇది ఒక పురాణ గాథ. ఇంకా ఇలాంటి అద్భుతమైన కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో లైక్ షేర్ చేయండి.